వెలుగుగా ప్రారంభమయ్యి అది పెద్ద వెలుగుగా పరిణమించాలి. ఆ 4వ కేంద్రము అనాహత కేంద్రం, అది హృదయ కేంద్రము. కారుణ్య భావంతో హృదయంని చేరినప్పుడు సద్గురు దర్శనం జరుగుతుంది. అటుపైన దైవ దర్శనం చేసేటువంటి యాత్రలో సద్గురు తోడై నిలుస్తాడు. మీరు శ్రీరంగం వెళ్తే మొట్టమొదటి ఎవరిని దర్శనం చేస్తాం మనం? శిష్యుడైనటువంటి రామానుజుల్ని దర్శనం చేస్తున్నాం. ఎందువలన ఆ గురువే, ఆ శిష్యుడే గురువు. కాబట్టి ఇక్కడ అలాంటి భావాన్ని, అంటే ఒక శిష్యుడు గురువు అవుతూ ఉన్నాడు అంటే ప్రతి జీవుడు దేవుడవుతున్నాడు. అక్కడ హనుమద్ విగ్రహం దగ్గర ఆ యాత్రికులు గురు ధ్యానం చేసుకుని ముందుకు సాగుతారు. ఈ 4వ కొండ అంతయు కూడా దివ్యము, తపోమయము, స్థూల దృష్టికి అందుతూ ఉంటుంది. దేవస్థానంలోకి మనం ప్రవేశిస్తాం. ఆ ప్రాంతం చుట్టూ కూడా ఉన్న చెట్లు, రావి చెట్లు, మర్రి చెట్లు, దైవీ సంపత్తితో కూడినటువంటి చెట్లు అన్నీ గోచరిస్తూ ఉంటాయి. మర్రి, రావి, ఔదంబరం కదా, దేవతా వృక్షాలు, ఇవన్నీ ఆధారంగా తపస్విజనులు సూక్ష్మ శరీరం ధారులై అక్కడ నివసిస్తారు. భారతీయులు ఋషులని హెచ్చరిక మనకెప్పుడు ఉంది. అందువలన ఈ 4 కొండల యందు కూడా నడుచుచున్నటువంటి ఒక విశాలమగు వృక్ష ఛాయ ఈ యాత్రికుడకు మనకి ఆసీనుడై అదృశ్య రూపమైనటువంటి తపస్విగా ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రార్థనను గావిస్తూ ఉంటారు. కాబట్టి అనుగ్రహం పొందడానికి ప్రయత్నించవలెను తప్పకుండా. ఈ కొండ అనేక దివ్యానుభూతులతో నింపబడి ఉంది. గురుదేవులు ఎంతో చక్కగా శ్రీపతి పద్యాల్ని మనకు అందించారు. అందులో ఆయన ఆ శ్రీపతిని గురించి ఎంతో చక్కదైనటువంటి పద్యాల్ని రూపకల్పన చేస్తారు. ఆయన ఆకాశగంగని దర్శనం చేసినప్పుడు ఆయన పొందినటువంటి అనుభవాన్ని చాలా చక్కగా పద్యాల్లో మనకు అందించారు. మీకు వీలైతే అవి వినండి, చాలా చక్కటి పద్యాలు. అలా ఈ 4వ కోశం విజ్ఞానమయ కోశం అని చెప్పుకున్నాం కదా. ఈ సద్గురువు మనకి అనుగ్రహించి సాధు సంపత్తినిచ్చి తద్వారా దివ్య కళలు అనుభూతి రూపకంగా ఇస్తూ ఉంటారు. అట్లా 4వ కొండ పరిసమాప్తి అయిన తర్వాత యాత్రలో నృసింహ దర్శనం అవుతుంది. ఇచ్చట నృసింహుని దేవాలయం ఉంది. ఆ కొండ సద్గురు దర్శనంతో మొదలెడి నరసింహ దర్శనంతో పూర్తి అవుతుంది. నరసింహ దర్శనంతో మొదలై నరసింహ దర్శనంతో పూర్తి అవుతుంది. నరసింహ దర్శనం దివ్య దర్శనం. ఎందుకని? ఇది దివ్య దర్శనానికి పరాకాష్ట. అటుపైన దివ్య కళలు అనుభూతి నుండి దివ్యానుభూతి లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. ఎందుకని నరసింహ అంటున్నామనంటే మొట్టమొదటి యుగం అంటే ధర్మమే ఉంది ఆ యుగంలో. స్వచ్ఛతే ఆ యుగం యొక్క లక్షణం. మనం ఈ కలియుగాన్ని కృతయుగం చేసుకుంటున్నాం. అంటే ఆయన స్మరణ ఉన్న చోట అల్లా కూడా కృతయుగమే అని చెప్పాడే కృష్ణుడు. అట్లాగనమాట. అందుకని నృసింహ దర్శనం నుంచి, నృసింహ దర్శనం మొదలుపెట్టిన దగ్గర నుంచి మళ్ళీ నృసింహ దర్శనం అనే ప్రస్తావన చేస్తున్నాం. ఎందుకని? ధర్మానికి ప్రతీక. ఎందుకని? దేహం వచ్చిందనుకోండి ధర్మం వస్తుంది. సో ఇప్పుడు ఈ ధర్మంలో పాపధర్మం ఉంది, పుణ్యధర్మం ఉంది. అవి 2 కలగలిపి ఉంటూ ఉంటాయి కనుక అట్లా కాదు, ఇది ఒక్కటిగానే ఉండాలి అనే భావన. ఇక 5వ కొండ అధిరోహించడం అనేది చేయవలసిన అవసరం ఇక ప్రత్యేకంగా ఏముండదు. అది మనకు ఒక రహదారిగా సాగిపోతుంటుంది. ఆ రహదారిలో వాహనాలు కూడా పరుగులెత్తుతూ ఉంటాయి. ఈ కొండ ఒక
విచిత్రమైనటువంటిది, విచిత్రతతో కూడుకున్నదన్నమాట. సో రాబోయే కొండల్ని దాటి వచ్చి కొండలకు నడుమ ఒక వంతెన వలె ఈ కొండ నిలిచి, అంటే ఇన్ని కొండలకు వంతెన అన్నమాట. ఈ కొండ నిలబడి కొండకు కుడివైపులా ఒక గంభీరమైన లోయ ఉన్నది, ఎడంవైపు జనసంచారం చేయు భౌతికమైనటువంటి ప్రపంచం కనిపిస్తోంది. అట్లా అంటే రకరకాలైనటువంటి వాటిని దాటుతూ, అంటే ఒక గంభీరమైనటువంటి చోటుకి మనం వెళ్తున్నాం. ఈ కుడి ఎడమల మధ్య ఉన్నటువంటి ఈ కొండదారి మనకు సాగుతూ ఉంటుంది. ఈ కుడివైపు గల లోయ ఎంత గంభీరమో అంత పవిత్రం కూడా. అట్లాగే దీనిని తుంబురవనం అని కూడా పిలుస్తాం. నిజంగా అది తుంబురమే నిజానికి. ఆ లోయలో అర్ధరాత్రి గడిపితే ఆ తర్వాత గంధర్వ గానం వినిపిస్తూ ఉంటుంది. ఆ గానం విన్నవారు కూడా ఉన్నారు. మాస్టర్ గారు అట్లాగే విన్నారు. ఇది ఒక దివ్యమైనటువంటి విభూతి. ఈ లోయలోని నిగూఢంగా ఉన్నటువంటి ప్రదేశం నుండి గానం వినిపించటం అనేటువంటిది కనిపిస్తుంది. గాయకులకు కనిపించరు. నిర్భీతితో ప్రాణాలకు లెక్క చేయక ఈ లోయలోకి ప్రవేశించి గానం వినినటువంటి సాహసవంతులకు చిత్ర విచిత్రాలుగా ఈ అనుభూతి కనిపిస్తుంది. ఇది వర్ణనాతీతం. అక్కడున్న వాహనాలు శబ్దాలు లెక్క చేయకూడదు. ఎడంవైపు కలిగినటువంటి ప్రాపంచిక లోకం చూడకూడదు. మౌనంతో కూడినటువంటి లోయలు సందర్శిస్తూ ఉండాలి, అందులో సాగుతూ ఉండాలి. అప్పుడు బుద్ధిమంతులు, అది బుద్ధి ఉన్నటువంటి చేష్ట, బుద్ధిమంతులని వాళ్ళనే మనం అంటాం. అది బుద్ధిమంతుల పని. 5వ కొండ 5వ లోకానికి ప్రతీక. 5వ లోకం జనోలోకం, అంటే 5వ లోకంలో ఆనందమయ కోశము, 5వ కేంద్రమైనటువంటి విశుద్ధి కేంద్రము. ఈ కేంద్రం నందు మనకి గొంతు ఉంది. ఈ మానవ శరీరంలో ఈ భాగం శిరస్సుకు ఉరుస్సుకు మధ్యలో ఉన్నటువంటి వంతెనగా ఉంది. అంటే తలకు మెడకు మధ్యగా ఉన్నటువంటి వంతెనగా ఉంది. కాబట్టి శిరస్సునందు దివ్యలోకాలు ఉన్నాయి. మొండం నుండి ఉదరం వరకు, వితానము వరకు, అంటే శక్తిలోకములు ఉన్నాయి. ఉదరం నుంచి మనకు శక్తులు లోపల ఉన్నాయి. అక్కడి నుంచే దిగువ భాగానికి జనేంద్రియాలు వరకు పదార్థలోకములు ఉన్నాయి. జనేంద్రియాల నుండి మనకు క్రింది భాగం పాదముల వరకు పాతాళలోకం అంటారు. 5 కొండలు, 5 లోకాలు, 5 కోశాలు, పైన వివరింపబడినటువంటివి అన్నీ. ఈ 5 కోశాలు 5 భూతములతో పరిపాలింపబడుతూ ఉన్నాయి. అవి వరుస క్రమంలో ఉన్నాయి. ఏమిటవి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఆకాశగుణం ఏమిటి? శబ్దం. ఈ కేంద్రం నుండియే శబ్దనాదము వినబడుతూ ఉంటుంది. అది ఏ తుంబురనాదం. ఇంతకు పూర్వం యాత్రికులు వెలుగు కళలను అనుభూతి చెందారు. ఇప్పుడు నాదమును అనుభూతి ఇప్పుడు కూడా పొందిన వాళ్ళు ఉన్నారు, తక్కువ. అంటే సాధకుని యొక్క సాధనను బట్టియే ఆ నాదానుభూతి. ఆ నాదానుభూతి కలుగవలన అనేటువంటి దాన్ని ఆ వాంగ్మయం మనకు తపస్సు అవసరం అని చెప్తోంది. అది చదువుకున్నప్పుడు మనకి ఇది ప్రొసీజర్ అని తెలియవస్తుంది. అంటే వాంగ్మయం చాలా అత్యవసరం. సో ఆ వాంగ్మయం లేనివారు ప్రాపంచిక విషయంలో ఒక బందీలుగా
ఉండిపోతారు. అది ఏడులో ఎడమలోయ అని చెప్తున్నాం. సో వాంగ్మయం నుండి అంటే వాంగ్మయం ఎవరైతే చదువుకుంటారో వారికి ఆ నాదోపాసన, ప్రణవోపాసన అది ఎలా చెయ్యాలి, ఆ నాదం చోటు నుండి ఆ వివరించడం అనేటువంటి సత్యంని తెలుసుకుంటూ ఉంటారు. అది కుడివైపు ఉన్నటువంటి లోయ అది నాదమయము, అందున్నటువంటిది తుంబుర వరుసం అంటే తుంబుర నాదము. అది 5వ కొండ యొక్క వైభవం. అది 6వ కొండ మోకాళ్ళు పర్వతంగా మనకి ప్రసిద్ధిగాంచింది. దానిని మనం మోకాలు కొండ అంటున్నాం. మోకాళ్ళతో ఎక్కేటువంటి కొండ. మోకాళ్ళ పర్వతం పూర్వం మోకాలి ఎత్తుగల మెట్లుగా ఉండేవి. ఆ మోకాళ్ళకి చేయూతనివ్వడానికి ఎక్కుతూ ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో రామానుజులు మనం మొట్టమొదటిగా చెప్పుకుంటాం. అంటే మొదటి కొండను పోల్చి చూసినప్పుడు ఈ కొండ ఇంకా ఎత్తు చాలా ఎక్కువ. మోకాలు కొండ అంటే మనం ఇప్పుడు అవన్నీ దాటామనుకోండి, ఆ మోకాలు కొండ తక్కువ అవుతుంది. ఆరోహణ కష్టమే, కానీ అది మనం కింద నుంచి వస్తున్నాం చూసారా, ఆ వచ్చినప్పుడు ఆ కష్టమంతా అయిపోయింది అక్కడ మనకి. ఇప్పుడు ఇది మోకాలు మెట్టు కొంచెం ఎత్తున్నా కూడా కష్టం అనిపించదు. అలా నాదము, కళ అనుభూతి చెందినటువంటి యాత్రికుడు తర్వాత చేసేటువంటి దర్శనం బిందు దర్శనం లేక బింబ దర్శనం లేక స్వస్వరూప దర్శనం అని అంటాం. ఇది 6వ కేంద్రం ఆగ్నేయంగా జరుగుతుంది. ఇది జరగటం అహంకారం నశించటం లాంటిది. మనలోని అహంకారమును దాటేటువంటి మనం ముక్తులం అయ్యేటువంటి, అహంకారమే సర్వబంధాలకు కారణం కదా. ఇలాంటి బంధం లేకుండా అధిరోహించగలిగేటువంటి ఒకానొక పర్వతంగా మనలోని అహంకారంకు ప్రతీక ఇదనమాట. అప్పుడు వెంకటేశ్వరుని భక్తుల్లో అగ్రగణ్యుడగు అన్నమాచార్యులు వారిని గురించి ఇక్కడే మనకి తెలియవస్తూ ఉంటుంది. అంటే అమ్మవారి కటాక్షం, కృపా కటాక్షం అక్కడి నుంచే ఆయనకి లభించింది. అమ్మ మీద చక్కగా ఒక శతకాన్ని రచన చేశాడు. అలా ముందుకి సాగిపోయాడు. అంటే అక్కడ ఆ దివ్యానుభూతికి కారణభూతమైనటువంటి అమ్మ యొక్క దయ అప్పటికి లభించింది. ఇక 6వ కొండ అధిరోహించుట, 6వ కేంద్రము చేరుట, 6వ లోకములో మనం వహించుట. ఈ లోకంలో ఈ లోకాన్ని తపోలోకం అని అంటారు, లేదా జనోలోకం అంటారు. అటుపైన 7వ కొండ అమితానందం కలిగి ఉంటుంది. నడక అనాయాసంగా సాగిపోతుంది. సేద తీర్చేటువంటి చల్లని వాయువులు అనుభూతి కలుగుతుంటాయి. నిరాహంకారంతో జీవప్రజ్ఞ చల్లగా వాయువులు ద్వారా దైవస్పర్శను పొందుతూ ఉంటాయి. అందుకని భగవంతుడు ఎట్లాంటి వాడు అంటే ఏమంటాము? చల్లనివాడు అంటూ ఉంటాం. వేడిగా ఉండదని అనొచ్చు కదా, ఎందుకు అనడం లేదు అంటే ఆ జీవప్రజ్ఞ అంతా కూడా చాలా చల్లదైనది, తేలికైనది అన్నమాట. సో ఇక్కడ జీవుడు వడివడిగా దైవం వైపు చూడటానికి ఆరాటపడుతూ ఉంటాడు. ఈ కలియుగ వైకుంఠమైనటువంటి వెంకటేశ్వరుడు భావన చాలా చక్కగా నడిచింది కనుక శరీరం అంతా కూడా ఒక గగుర్పాటికి, అలాగే మనస్సు ఆనందోత్సాహంతో నిండిపోయి ఉంటుంది కనుక ఆ యాత్ర సంబంధమైనటువంటి వడలిక అంతా ఏమీ లేదు కనుక అత్యాశ్చర్యంగా ఉంటుందన్నమాట.
అదృశ్యంగా ఉంటుంది. ఆ 7వ కొండ పరిసమాప్తం అయ్యేసరికి ఉన్ముఖంగా మనం ఉంటాం. ఎలా ఉంటాం మనం? అది పరిసమాప్తి అయినప్పుడు దైవోన్ముఖంగా సద్గురు దర్శనం మరలా 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 జరిగినట్లుగా ఉంటుంది. దానికి ప్రతీకగా హనుమత్ దేవాలయం ఎదురుగా మనకు ఎదురుగా చేతులు జోడించి కనిపించేటువంటి బేడి ఆంజనేయ స్వామిని మనం చూడవచ్చు. ఆయన ఎట్లా ఉంటాడు? ఏ ముద్రలో ఉంటాడు? 2 చేతులు కట్టుకుని ఉంటూ ఉంటాడు. అదిగో దేవాలయం అని చూపిస్తూ, అదే దైవం, అక్కడే ఉన్నాడు దైవం అని చూపిస్తూ ఉంటాడు అని సద్గురు బోధించినట్లుగా భక్తితో నమస్కరిస్తున్న హనుమంతుణ్ణి మనం చూస్తాం. స్వామి వేంచేస్తున్నటువంటి ఆ స్థానంలో శ్రీచక్ర బిందువు వలె నారాయణగిరి శిఖరంలో నుంచి మనకి ఆ వెంకటేశ్వరుడు, శ్రీపతి, శ్రీనివాసుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. తమిళ భాషలో ఉన్న తిరుపతి. ఈ ఆలయంలో ఉన్నటువంటి శ్రీనివాసుని దర్శనం సర్వ పాపహరణం, సర్వారిష్ట వినాశకరణం, అలాగే సర్వశుభంకరం, అన్ని శుభాలను ఇచ్చేవాడు స్వామి. అభయహస్తము, సమస్త చింతలను పరిహరించగలిగేటువంటి శక్తివంతమైన హస్తము. స్వామి హృదయంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి దర్శనం. అలాగే ఆ దర్శనం కేవలం వెంకటేశ్వర విగ్రహం నందు మాత్రమే మనకి గోచరిస్తుంది. ఇది భూలోకంలో ఉన్నటువంటి వైకుంఠం. అక్కడ శ్రీదేవి భూదేవులతో అధిష్టాన దేవతగా ఉన్నటువంటి స్వామి సూక్ష్మములుగా, దివ్యములుగా ఆ లోకంలో ఈ లోకంలో మనకి కనిపిస్తున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేతంగా, శ్రీ భూనీలా సమేతంగా కనిపిస్తున్న వెంకటేశ్వరుడు. ఈ వెంకటేశ్వరుడు ఈ శ్రీ భూదేవులతో హృదయంలో ధరించి ఒక సమత్వం, ఒక సమన్వయాత్మకంగా సందేశమిచ్చేటట్టుగా ఉంది. అక్కడ ఒక ఈక్విలిబ్రియం, అటు శ్రీదేవిని ఇటు భూదేవిని పెట్టుకొని ఉన్నాడు ఆయన. ఎట్లా ఉన్నాడు అనంటే ఒక సమన్వయాత్మకంగా, సమత్వంగా, ఈక్విలిబ్రియం అంటే ప్రజ్ఞామయము, ప్రజ్ఞామయ లోకము, పదార్థలోకము రెండిటిలోంచి ఉద్భవించేటువంటి అన్నిటినీ చాలా చక్కగా నేనే ధరించి ఉన్నాను అని చెప్పే ఒక సింబాలిజం. అన్ని లోకాల యందు నేనే వసిస్తున్నాను, సమస్త లోకాలు దివ్యములే. పదార్థమునందు ప్రజ్ఞ సూక్ష్మముగా ఉన్నది, ప్రజ్ఞ యందు పదార్థము సూక్ష్మముగా ఉన్నది. అంటే గ్రాస్ టు సటిల్, సటిల్ టు గ్రాస్, అలా తెలియజేసేదన్నమాట. అంటే ప్రజ్ఞ యందు పదార్థమునందు కూడా అంతర్యామిగా నేనే ఉన్నాను అని తెలియచెప్పటం, ఇది శ్రీనివాసుడు ఇచ్చేటువంటి సమన్వయాత్మకమైన దర్శనం. ఇక్కడ తిరుమల కొండలో అనేకమైనటువంటి పుణ్య ప్రదేశాలు కూడా ఉన్నాయి. 100 సంవత్సరాల నుండి తపస్సులు చేసేటువంటి బృందాలు ఉన్నాయి. అలా మనకందరికీ తెలిసిన పాపనాశనమో, ఆకాశగంగయో, గోగర్భమో, శిలాతోరణమో, నారాయణగిరి శిఖరమో, జాబాలియో, హనుమంతుని లోయయో, ఇంకా చాలా 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 తపోధనులు అక్కడ లోపలికి ఎక్కడికో వెళ్ళి వాళ్ళు తపస్సు చేసినటువంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి, కొన్ని ప్రసిద్ధాలు. అలా హిమాలయ పర్వత శ్రేణుల్లో 4000 దివ్యౌషధ ఔషధాలు ఎలా ఉన్నాయో, ఈ తిరుమల పర్వత శ్రేణుల్లో కూడా మూలమూలల్లో 3000 దివ్య ఔషధాలు ఉన్నాయి. 3000 దివ్య ఔషధాలు అక్కడ దర్శనం ఇచ్చాయి. పుణ్యపురుషులు అక్కడ ఆ తిరుమలలో ఆరోగ్యాలని కూడా పెంపొందించుకోగలిగేటువంటి వనమూలికలు అక్కడ ఉన్నాయి. అక్కడ అనారోగ్యాలన్నీ కూడా
నిర్మూలం కావడానికి కారణం ఏమిటయ్యా అనంటే ఇవన్నీ కారణాలు. అంటే ఎక్కడ సైన్స్, ఎక్కడ ఫిలాసఫీ, ఎక్కడ రిలీజియస్ ప్రాసెస్ నడుస్తుందో అక్కడ సత్యము ప్రకాశవంతంగా ఉంటుంది. అన్ని చోట్ల ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. అందుకని ఈ చోటు ఎవరిదయ్యా అనంటే భగవంతుడి యొక్క నిలయం. అన్నీ భగవంతుడి నిలయమే, కానీ కొన్ని చోట్ల నేను ఎక్కువగా ప్రకాశిస్తూ ఉన్నాను అన్నప్పుడు మనం కొంచెం ఉద్దీపన చెందాలి అన్నప్పుడు మనలో ఉన్న లోకాలలో ఆ లోకాల్లో నుంచి మనం ఎప్పుడైతే ఒక సాధన పరంగా మెట్టు ఎక్కుతూ ఉంటాము, అంటే ఒకేసారి మెట్టు ఎక్కితే జారి పడిపోతాం. అందుకని ఒక్కొక్క మెట్టుని ఎక్కుతూ ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి ఆనందానుభూతి. ఎందుకనంటే క్రిందికి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా వచ్చినాయి, మళ్ళీ పైకి ఎక్కేటప్పుడు కూడా వీటన్నిటినీ డ్రాప్ చేయాలి, కిందికి పడివేయాలి, మనం ఖాళీ అవ్వాలి. అందుకనంటే బరువుతో కూడి వచ్చాం కిందికి, ఈ బరువునంతటినీ కూడా విడిచిపెట్టాలి. ఎందుకని ఇవేవీ లేకపోతే మానవ నిర్మాణం లేదు, ఇవన్నీ ఖాళీ అయిపోతే అక్కడ లేనితనం వస్తుంది. ఆ లేనితనమే మనం అనేటువంటి అద్వైత స్థితి. అంటే ఫార్మ్లెస్ ఫెలో కెన్ కమ్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మ్. మళ్ళీ ఈ ఫార్మ్ని తీసివేయాలి అంటే కొంత ప్రయత్నం చేయాలి. ఎందుకని ఫార్మ్ని చేసేటప్పుడు కూడా కొంత ప్రయత్నం ఉంది కనుక ఫార్మ్లెస్గా చేయడానికి కూడా కొంత ప్రయత్నం అంతే అవసరం. ఇది చాలా సైంటిఫిక్ అయినటువంటి ప్రొసీజర్. అలాగే చాలా గొప్పదైనటువంటి వేదాంతంతో కూడుకున్నది, అంతే గొప్పదైనటువంటి ఒక సంప్రదాయబద్ధంగా నడిపేటువంటిది. అంటే దాన్ని మనం మతం అని పెట్టాం, కానీ అది కొన్ని సంప్రదాయాలతో కూడినప్పుడు, కొన్ని ఆచారాన్ని పాటించినప్పుడు, ఆ శాస్త్రం ద్వారా కొంత మంచి అలవాట్లు వచ్చినప్పుడు అది సాధ్యం. అలా కాకుండా విచ్చలవిడితనంతో మానవుడు చరించినప్పుడు కొద్దిగా అది కష్టతరం అవుతుంది, అంతకంటే ఏం లేదు. అంటే భగవానుడు ఏ రూపకంలో నుంచైనా కూడా ఆయన మనందరికీ అందడానికి సిద్ధంగా ఉన్నాడు. అది రజోగుణంతోనో, తమోగుణంతోనో, సత్వగుణంతోనో ఎలాగైనా సాధన చేయమంటాడు. ఏ సాధనైనా కూడా ఆయనకేమీ ప్రెస్టేజ్ లేదు. కానీ ఆ సాధన ప్యూర్గా ఉండాలి, స్వచ్ఛతతో నిండి ఉండాలి. తమోగుణం నుంచి చేసావా అది చాలా శుద్ధంగా ఉండాలి, రజోగుణంతో చేసావా చాలా శుద్ధంగా ఉండాలి, సత్వగుణం ఇంకా చెప్పక్కర్లేదు. సత్వగుణంలోనే ఆయన ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడయ్యా అంటే సత్వగుణంలోనే ఉంటాడు. అట్లా మన అన్ని కోశాలను ప్రక్షాళన చేయడానికి, శుద్ధి చేయడానికే మనం ఈ 7 కొండలని ఎక్కుతూ ఉన్నాము. మనలో ఉన్న కోశాలకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ కనుక దీన్ని మనం భావన చేయగా 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 కొంత విజ్ఞానం తోడవ్వగా అది మనకు సులభంగా సాధ్యమవుతుంది. లేకపోతే ఈ తిరుమల కొండ ఎక్కటం అనే ప్రొసీజరు చాలా టూరిజం లాగా, అంటే ఒక మామూలుగా ఎంటర్టైన్మెంట్ ప్లేస్ లాగా మనకి కనపడుతుంది. ఇది ఎంతమంది చెప్పినా కూడా ఒకటే విషయం అవ్వచ్చు, కానీ చాలా లోతైన విషయం అన్న సంగతి ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే వాళ్లకు జీవితంలో ఒక కండిషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవి ప్రక్షాళన అవుతూ ఉంటాయి. అప్పుడు కానీ ఇవి అర్థం కావు. అంతవరకు లిటరేచర్గా వింటారు. ఎప్పుడైతే సాధనలోకి వస్తారో అప్పుడు అది విజ్ఞానంగా పరిణమిస్తుంది. అంటే విజ్ఞానం తనుతే యజ్ఞం, అప్పుడు తానే యజ్ఞపురుషుడు అని తెలియవస్తుంది. అదే మనకి ఈ తిరుమల కొండ ఎక్కడానికి కారణభూతమైంది. ఈయనే కారణం, ఈయనే కార్యం. అక్కడ కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. జై శ్రీ వెంకటేశ, జై శ్రీ అన్నమాచారి.